టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. రైట్, మరి ఈ యొక్క వీడియోలో గ్రూప్ 4 కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సార్ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు గత కొద్ది రోజులుగా. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకైతే మీరు డైరెక్ట్ గా కాల్ మీ ఫర్ యాప్ ద్వారా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడండి. సో గత రెండు రోజుల నుంచి కొద్దిగా నేను బిజీగా ఉంటే చాలా మంది కాల్స్ చేశారు, నేను లిఫ్ట్ చేయలేకపోయాను. సో మీరైతే ఇప్పుడు కాల్ చేయవచ్చు అనమాట, ఓకేనా? సో అయితే ఈ యొక్క గ్రూప్ 4 మనకు మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రావచ్చు, ఈ నెలలో ఇస్తారా లేదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు మనకు, ఆ తర్వాత చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, తర్వాత వెరిఫికేషన్ ఎప్పుడు, ఇవన్నీ డీటెయిల్స్ మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కొంచెం లైక్ చేసినట్లయితే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే సో మనకు నిన్నటితో మనకు గ్రూప్ 4 యొక్క స్పోర్ట్స్ అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో వీళ్ళది అయిపోయింది కాబట్టి సో మాకెప్పుడు సార్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో వీళ్ళకు కంప్లీట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగలేదండి. వీళ్ళకి ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ కింద వీళ్ళకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఉన్నదా లేదా, స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది క్లెయిమ్ అవుతుందా లేదా అనేది జస్ట్ ప్రాథమికంగా వీళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది చూసారనమాట. సో మళ్ళీ వీళ్ళందరూ ఎవరైతే మరి అర్హత ఉన్నారో, మంచి మార్కులు వచ్చాయో వీళ్ళకి 1:3లో కొంతమందికి చోటు దక్కుతుంది. సో మళ్ళీ దాని తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కు సంబంధించి 50 పోస్టులే ఉన్నాయనుకోండి. ఈ 50 పోస్టులు ఉంటే గనక ఒక పోస్టుకు 3 చొప్పున 150 మందిని మాత్రమే ఇందులోకి వెళ్ళి పిలిచేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో వాళ్ళని పిలిచిన తర్వాత మళ్ళీ 1:3లో వీళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ అన్ని యాడ్ చేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జనరల్ గా అందరితో పాటుగా మళ్ళీ ఉంటుంది అనమాట. రైట్, వీళ్ళది మరి ఈ షెడ్యూల్ అయితే అయిపోయింది కదా సార్, మరి ఇప్పుడు ఏమైనా మనకు 1:3 వచ్చేటటువంటి అవకాశం ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. రైట్, అయితే దీని గురించి మాట్లాడే ముందు మనము ఇప్పుడు తెలంగాణలో మరి అనేక ఉద్యోగాల నియామక పరీక్షలు కానీ, తర్వాత ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్ కానీ, రకరకాలుగా షెడ్యూల్స్ అనేవి ముందుకు వెనక్కు అవుతున్నాయి. అందులో భాగంగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్షన్ షెడ్యూల్ కూడా కొంచెం గజిబిజిగా ఉన్నది. సో ఇలాంటి సందర్భంలో మనకు ఎప్పుడు రావచ్చు మెరిట్ లిస్ట్ చూద్దాం. రైట్, పాసిబిలిటీ ఉన్నదా లేదా? అయితే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మనకు ఇప్పుడు ఈ నెలలో ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ వస్తుందండి. 1:3 అయితే ఖచ్చితంగా గ్రూప్ 4 కి సంబంధించి ఇస్తారు, దాంట్లో డౌట్ అయితే లేదు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు సార్ అంటే మరి దాదాపుగా మనకు ఒక 9,000 మంది ఎంతమంది సెలెక్ట్ అవుతారండి చెప్పాను. 1:3 అంటే 25,000 మంది సెలెక్ట్ అవుతారు. సో వీళ్ళందరికీ కూడా మరి ఎప్పుడు సర్టిఫికేట్ చేస్తాము అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే డేట్స్ అనేవి కుదరాలి. సో వీళ్ళకందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి రోజుకు కొంతమంది పిలిచినా కానీ మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ వేరే 25,000 మందికి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి కావాల్సినటువంటి మరి సమయం కూడా కావాలి. కాబట్టి సో మనకి నిన్న టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది, ఆన్లైన్ ద్వారా పెడుతున్నారు. సో మే 20 నుంచి జూన్ 2వ తారీఖు దాకా ఈ షెడ్యూల్ అనేది కంటిన్యూగా ఉంది, మధ్యలో ఎక్కడ గ్యాప్ లేదు. సో గ్రూప్ 4 అభ్యర్థులు ఖచ్చితంగా టెట్ రాసేటటువంటి అవకాశం కూడా ఉంది కదా, చాలా మంది అభ్యర్థులు ఇందులో ఉంటారు. రైట్, మరి వీళ్ళకి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఈ ఎగ్జామ్స్ మళ్ళీ డిస్టర్బ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట. సో ఒకరికి ఒక రోజు రావచ్చు, ఒకరికి ఒక రోజు రావచ్చు, ఇందులో కుదరదు. మళ్ళీ జూన్ 2వ తారీఖు తర్వాత మనకు దగ్గరలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్నది. సో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా చాలా మంది గ్రూప్ 4 రాసినటువంటి అభ్యర్థులు కూడా మస్తు మంది రాస్తారు. సో మళ్ళీ అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే కూడా కొద్దిగా కుదరని పరిస్థితి. జూన్ లో ఇంకా డిఓ ఎగ్జామ్ ఉంది, తర్వాత హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ఉంది. సో రకరకాలైనటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా జూన్ లో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేస్తారనేది ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ కొద్దిగా సమయం తీసుకొని మరి కసరత్తు చేసి విడుదల చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మనకి ఇంకా గ్యాప్ టైం ఏడ ఉంది, ఫ్రీ టైం ఎక్కడ ఉందని ఒక్కసారి చూసుకుంటే కనుక ఇప్పుడు ఈరోజు మే 4వ తారీఖు అంటే కనుక సో మే 20 లోపల ఒకవేళ లిస్ట్ అనేది ఇచ్చి సో మేబీ అప్పటి లోపలే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ప్లాన్ ఏమన్నా చేస్తారా ఏందనేది కూడా చూడాలి. సో ఈ మధ్యలో చేయొచ్చు అండి, నో ప్రాబ్లం. అయితే వివిధ పరీక్షల యొక్క తేదీల దృష్ట్యా ఖచ్చితంగా మనకు తర్వాత వాళ్ళు కరెక్ట్ అయినటువంటి షెడ్యూల్ చూసుకొని చెప్తుండొచ్చు. ఫస్ట్ మనకు 1:3 లిస్ట్ అయితే మే నెలలో మాత్రం ఖచ్చితంగా ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో నేను మాత్రం ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, సో 1:3 లిస్ట్ ఇస్తే గనక నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ సో అభ్యర్థులందరికీ కూడా మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలవాల్సి ఉంటుంది. కాబట్టి సో రోజుకు కొంతమందిని పిలిచినా కానీ ఈ టెట్ పరీక్షల షెడ్యూల్ కానీ తర్వాత గ్రూప్ 1 కానీ ఇవన్నీ కూడా వరుస పెట్టి ఉన్నాయి. కాబట్టి
మళ్ళీ ఇందులోనే భాగంగా మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మనకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ చూసుకొని ముందు జాగ్రత్తగా మనకు అంటే వాళ్ళు తేదీలను అనేవి కరెక్ట్ గా చూసుకొని విడుదల చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉన్నది. సో నేను మాత్రం ఒకటే చెప్పగలుగుతాను, 1:3 లిస్ట్ మాత్రం 1:3 అనేది మెరిట్ లిస్ట్ అయితే ఈ నెలలో వస్తుంది, కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ అయితే మనం ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేసేటటువంటి పరిస్థితి అయితే నాకు కనిపిస్తలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే నేను రేపు ఎల్లుండి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ నుంచి ఒక అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.